బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని దోచుకుంటే జగన్ రెడ్డి రీసర్వే పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నాడంటూ మండిపడ్డారు చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత దుర్మార్గం అని, ఈ యాక్ట్ ద్వారా సామాన్య ప్రజల ఆస్తి హక్కులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బలిపీఠం ఎక్కించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు, మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసిందని, దీనిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కేంద్రానికి లేఖ రాయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీతి ఆయోగ్ మహారాష్ట్ర మోడల్ను అధ్యయనం చేయమని చెబితే వైసీపీ ప్రభుత్వం దానికి పూర్తిగా విరుద్ధంగా ప్రజల హక్కులను హరించే సెక్షన్లను చేర్చింది. కేంద్రం ప్రభుత్వ అధికారులను నియమించమంటే వైసీపీ మాత్రం ఏ వ్యక్తినైనా నియమించవచ్చు అనే పదాన్ని చేర్చి తమ పార్టీకి అనుకూలంగా ఉండే రిటైర్డ్ అధికారులను కీలక పోస్టులో కూర్చోబెట్టింది. భూ వివాదాల పరిష్కారానికి దశాబ్దాలుగా ఉన్న సివిల్ కోర్టుల అధికారాన్ని ఈ చట్టం తొలగించింది. ఒక సామాన్య రైతు తన భూమి కోసం జిల్లా కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా చేసి నేరుగా హైకోర్టుకు వెళ్లాలని నిబంధన పెట్టడం పేద రైతులకు ఉరితాడు వేయడమని విమర్శించారు. సర్వాధికారాలను ప్రభుత్వం నియమించే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చేతిలో పెట్టారు. రిటైర్డ్ ఆర్డీఓలను ఈ పోస్టులో నియమించి వారి సంతృప్తి మేరకు యాజమాన్యాన్ని నిర్ణయించేలా చట్టం చేశారు. మీ భూమిపై ఎవడైనా దొంగ ఫిర్యాదు చేస్తే 15 రోజుల్లోగా మీరు టీఆర్ఓ దగ్గర నిరూపించుకోలేకపోతే ఆ ఆస్తి మీది కాకుండా పోతుంది. అది జగన్ రెడ్డి తెచ్చిన దుర్మార్గమైన చట్టం, మోసపూరిత చట్టం, సామాన్య ప్రజల్ని మోసం చేసే చట్టం. భూ యజమానుల వద్ద ఉండే ఒరిజినల్ డాక్యుమెంట్లకు విలువ లేకుండా చేసి కేవలం ఆన్లైన్ రికార్డులే ప్రామాణికమని చెప్పడం వెనుక భూములను కబళించే భారీ కుట్ర ఉంది. జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రీసర్వే పేరుతో లక్షలాది ఎకరాలను 22A జాబితాలో చేర్చారు. 22A అంటే వివాదాస్పద భూములని, వాళ్ళకి అవసరమైన భూములన్నీ 22A చేర్చేస్తే తర్వాత దాన్ని తమ్మిని బిమ్మిని చేసి వాళ్ళు కొట్టేయడానికి వేసిన ఎత్తుగడే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే జగన్మోహన్ రెడ్డికి ఉరితాడై ఆ పార్టీని భస్మం చేసింది. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఆనాడు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆడు లేదు ఈడు లేదు, కింద నుంచి పైదాకా ఎవరికి అవసరమైతే ఆడు, ఎవరికి ఏ భూమి కావాలంటే ఆ భూమిని 22A కింద చేర్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అనుచరులు మర్రిపల్లి, పర్లపల్లి వంటి గ్రామాల్లో వేల ఎకరాలను వివాదంలోకి నెట్టారు. ఫలితంగా 4 తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు. ప్రజల సొమ్ము 700 కోట్ల రూపాయలు కేవలం సర్వే రాళ్లపై, పాస్ పుస్తకాలపై జగన్ రెడ్డి దిష్టి బొమ్మలు వేసుకోవడానికే తగలేశారు. పొదలకూరు మండలంలోని మర్రిపల్లి గ్రామంలో 2023లో జరిగిన రీసర్వేలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇక్కడ దాదాపు 566 ఎకరాల భూమిని వివాదాల్లోకి నెట్టారని పేర్కొన్నారు. ఈ గ్రామంలోని FLM నెంబర్ల మార్పు వల్ల వందలాది మంది రైతులకు తమ సొంత భూములపై హక్కులు లేకుండా చేశారని పేర్కొన్నారు. పొదలకూరు మండలం అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత మండలమని, ఆయన కనుసన్నల్లోనే ఈ భూదోపిడీ జరిగిందని మండిపడ్డారు. పర్లపల్లి గ్రామంలో 445 మంది రైతులకు సంబంధించిన 254 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా 22A పెట్టారు. ఒకే కుటుంబానికి చెందిన 57 ఎకరాల భూమిపై తప్పుడు రికార్డులు సృష్టించారని, ఒక్కొక్క రైతుకు ఉన్న 3 ఎకరాల 25 సెంట్లు, 25 సెంట్ల వంటి చిన్న కమ్మతాలను కూడా వదలకుండా అన్యాయం చేశారని పేర్కొన్నారు. పొదలకూరు మండలంలో జరిగిన ఈ అన్యాయాలపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించిందని సోమిరెడ్డి తెలిపారు. జాయింట్ కలెక్టర్ ద్వారా క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి మహందపురం, వెలిగంటిపాడు వంటి గ్రామాల్లోని భూ సమస్యలను ఇప్పటికే పరిష్కరించామని చెప్పారు. నీతి ఆయోగ్ సూచించిన ముసాయిదాను కాదని వైసీపీ నేతల ప్రయోజనాల కోసం చట్టాన్ని మార్చివేసిన ఇప్పుడు మళ్లీ నీతి ఆయోగ్ పేరు చెప్పి సమర్థించుకోవడం సరికాదని మండిపడ్డారు. పేరు ధర్మాన చేసిన ఎన్ని అక్రమాలే. ధర్మాన ప్రజల ఆస్తి హక్కులను హరించే ఇలాంటి దుర్మార్గమైన చట్టాన్ని ఎలా సమర్థిస్తారని సూటిగా ప్రశ్నించారు. ధర్మాన రాసిన లేఖపై కేంద్రం లోతుగా విచారణ జరిపితే వైసీపీ హయాంలో జరిగిన భూ ఆక్రమాలు చేసిన పాపాలకు వారు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రీసర్వేను తామే కనిపెట్టామని, మిగిలిన రాష్ట్రాలు తమను అనుసరిస్తున్నాయని జగన్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని, వాస్తవానికి 2017లోనే టీడీపీ హయాంలో దీనికి అంకురార్పణ జరిగిందని గుర్తు చేశారు. రీసర్వే పేరుతో 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం ప్రచారం కోసం తగలేశారని విమర్శించారు. సివిల్ కోర్టులను కాదని రిటైర్డ్ అధికారుల చేతిలో ప్రజల ఆస్తుల నిర్ణయాధికారిని పెట్టడం జగన్ రెడ్డి చేసిన పెద్ద పాపం అన్నారు. జగన్ రెడ్డి హయాంలో పనిచేసిన అధికారులు ఆయన చెప్పిన తప్పుడు పనులు చేసి ఇప్పుడు సస్పెండ్ అవుతున్నారని పేర్కొన్నారు. భూ రికార్డుల ఒరిజినల్ పత్రాలు యజమానులకు ఇవ్వకుండా వాటిని ఏదో ప్రైవేట్ కంపెనీ ద్వారా అమెరికా సర్వర్లలో దాచాలనే ఆలోచన వెనుక ఉన్న అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. ధర్మానా మీరు తెచ్చిన చట్టం ఎంత దారుణంగా ఉందో మా నియోజకవర్గంలోకి వచ్చి చూడండి. కేవలం ఒకే ఒక్క మండలంలో
3 గ్రామాల్లో కలిపి 1073 ఎకరాలను వివాదాల్లోకి నెట్టారు. ఇది కాకుండా మహంతపురం వంటి గ్రామాల్లో జరిగిన అన్యాయాలు వేరే ఉన్నాయి. ఇంత ఘోరమైన అక్రమాలు చేసి కూడా ఇంకా ఈ చట్టాన్ని మీరు సమర్థించుకోవడం చూస్తుంటే జనం నవ్వుకుంటున్నారని, ఉమ్మేస్తున్నారని హితవు పలికారు.